వెల్కమ్ టు ఎక్సో మీ ఇంటి వంట తారాతోరణం. ఈరోజు తారాతోరణంలో మన ముందుకు రాబోతున్న తార ఎవరో తెలుసా? ఎన్నో సినిమాల్లో ఎన్నో సీరియల్స్లో మనందరి చేత శభాష్ అనిపించుకున్న ప్రముఖ నటుడు నారాయణరావు గారు. హలో హలో, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ముందుగా వెల్కమ్ టు తారాతోరణం అండి. థ్యాంక్ యూ ఫర్ ద ఫ్లవర్స్. ఓకే, వెల్కమ్ అండి. సో మరైతే వంటలు మీరు ఎలా చేస్తారు? ప్రావీణ్యం ఉందా మీకు వంటల్లో? వంటల్లో ప్రావీణ్యం మొదట్లో లేదు, కానీ ప్రతి వాళ్ళకి ఉన్నట్టే అమ్మ కొంగు చట్టు బిడ్డను నేను. సో అమ్మతోనే ఉండేవాడిని ఎక్కువ, కనుక వంటింట్లో ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉండేవాడిని. సో చూస్తూ కొంత నేర్చుకున్నాను. ఓకే, సో ఆ కొంత మరి మాకు కూడా షేర్ చేస్తారా? తప్పకుండా, వై నాట్. వెళ్దాం అయితే. మరి నాకు ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది. కిచెన్ చాలా ఆర్టిస్టిక్ గా డెకరేట్ చేశారండి. అవునండి. సో ఏంటంటే చాలా మందికి వంట చేయడం అసలు ఇష్టం ఉండదు. మా కిచెన్ లోకి రాగానే నేను చేస్తా అని చెప్పేసి బాగా ముందుకు వస్తారు. ఆ మూడ్ క్రియేట్ చేయడానికి అందుకే అనమాట మా కిచెన్ అంతా నీట్ గా డెకరేట్ చేస్తాం మేము. సో మీకు కూడా ఇప్పుడు ఈ కిచెన్ చూసి వంట చేసి చూపిస్తానని అనిపిస్తుంది కదండి? ఖచ్చితంగా కదా. ఫస్ట్ క్లాస్ అని వంట చేసి చూపిస్తాను. మరి ఆ వంట ఏంటండి పేరు? ఏ సీజన్ లోనైనా ఎప్పుడైనా ఉత్సాహం కావాలనుకుంటే, మంచి ఆనందంగా ఉన్న టైంలో చక్కగా మనకి ఏమనిపిస్తుంది, పకోడీలు తినాలనిపిస్తుంది. పకోడీలు కదా, అందుకని పకోడీలు ఒకే వెరైటీ అయితే బోర్ కొడతాయి కదా. నిజమే. ఒక పని చేద్దాం, సేమియాతో పకోడీలు చేద్దాం. సేమియా పకోడీలు. మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? ఇదిగో నూనె, నానబెట్టిన సేమియా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, జీరా, పచ్చిమిరపకాయ ముక్కలు, కొత్తిమీర, శనగపిండి. సో మరైతే ఇంకా స్టార్ట్ చేద్దామా అండి? ముందుగా పొయ్యి వెలిగించాలేమో. అవునవును. ఇప్పుడు నూనె వేసేస్తే నూనె వేద్దామా? అది కాగేలోపు మిగతా పనులు మనం చేసుకోవచ్చు. ఓకే, డీప్ ఫ్రై కదండి. డీప్ ఫ్రై కదా, కొంచెం ఎక్కువ వేయాలి. పకోడీ బాగా వేగాలి కదా. అవునవును. కొంచెం ఆయిల్ పదార్థం అనుకోండి, అయినప్పటికీ కూడా రుచికి తప్పదు కదా. ఓకే, మరి నెక్స్ట్ ఏం చేద్దాం? ఆయిల్ ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుని ఓకే అండి, ఇందులో సేమియాను వేసుకోవాలి. ఓకే, సో నీళ్ళలో నానబెట్టుకున్న సేమియా రెడీగా ఉంది కనుక అది దీంట్లో వేసేస్తున్నాం. వేసేసిన తర్వాత దీనికి ఒక స్పూన్ ఇవ్వమా. ఇప్పుడు ఉప్పు ఎక్కువగా వాడటం అంత మంచిది కాదు కనుక టేస్ట్ కావాల్సినంత వేసుకుంటే చాలు. ఓకే, అది. ఇంకోటి, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. పూర్వకాలం అయితే చక్కగా రుబ్బేవారు, ఇప్పుడు మిక్సీలో వేస్తున్నారు కదా, ఈజీ ప్రాసెస్. రెడీమేడ్ కూడా దొరుకుతున్నాయి సూపర్ మార్కెట్లో. వెరీ గుడ్. ఇది వేసాం. ఈ లోపు నూనె కాగుతూ ఉంటుంది. ఇందులో ధనియాలు వేయాలి. ఓకే, కానీ వంట చేయడం కూడా ఒక సినిమా తీసినట్టే కదండి, అంతే అంటారు? డెఫినెట్ గా. ఎందుకంటే వంట అన్నది 64 కళల్లో ఇది ఒక కళ. సో అలాగే సినిమా అనేది కూడా వంట లాంటిది. ఎందుకంటే ఎన్నో కళలు కలిస్తే కానీ ఒక సినిమా తయారవుతుంది. సంగీతం, సాహిత్యం, నటన, తర్వాత ఫోటోగ్రఫీ, అంటే దాంట్లో పెయింటింగ్, ఉల్లిపాయ కూడా వేసామమ్మా. సరే, నేను కబుర్లు చెప్పి ఇది మర్చిపోతాను, గుర్తు చేస్తూ ఉంటాను. వెరీ గుడ్. సంగీతం, సాహిత్యం అన్నీ కలిస్తే ఎలా అయితే కళ అయ్యేవో, అలాగే వంట కూడా ఒక కళ. అందుకని ఈ వంటని బలవంతంగా నేర్చుకోకూడదు. అమ్మ చెప్పిందనో నాన్న చెప్పారనో బలవంతంగా నేర్చుకోకూడదు. ఇంట్రెస్ట్తో ఒక కళను ఎలాగైతే నేర్చుకున్నామో అలాగే నేర్చుకోవాలి. అది జీలకర్ర వేసాం. ఇప్పుడు పచ్చిమిరపకాయ చక్కగా తరిగి పెట్టుకున్నాం కదా. కొంచెం కారం పడితే కానీ రుచిగా ఉండదు, కొంచెం ఎక్కువ పడాలి. అది వేసాం. ఇప్పుడు కొత్తిమీర బాగా తరిగి పెట్టుకున్నాం కదా, మంచి గుమ్మగుమ్మలాడిపోతుంది. ఇది మంచిది కూడా, గ్రీన్ కదా. ఇప్పుడు ఫైనల్ ఐటమ్ ఏంటి? అసలు విషయం, శనగపిండి. ఓకే, గుడ్. ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయి అన్నీ వేసేసుకున్నట్టే మనం వేసాం కనుక మనకు కావాల్సినంత కలుపుకోవడానికి వీలుగా చూసి కలుపుకోవచ్చు. వాటర్ కావాలి అప్పుడప్పుడు కలుపుకోవాలి.
అప్పుడు చేతితోనే కలపాలి. అందుకని చేతులు శుభ్రంగా కడుక్కుని మొదలు పెట్టాలన్నమాట. ఇది పట్టుకోమంటారా? అందుకని అందులో మగవాళ్ళు కూడా వంట చేయడం చాలా అవసరం అమ్మా. మీరు ఇంట్లో మరి సాయం చేస్తారా? చేయకపోతే ఈ మైండ్ తెలుస్తుంది. ఓకే, మనకు ఆయిల్ కూడా హీట్ ఎక్కిందండి. ఇంకా వేసుకోవచ్చు, మనం ప్రారంభిద్దామా? ఓకే, జాగ్రత్తగా వేయాలమ్మా, చెయ్యి జాగ్రత్త చూసుకుని వేడి కాకుండా. బాగా వేస్తున్నారండి, మంచి ఎక్స్పీరియన్స్ లాగా. మరి మీ సినీ జర్నీ గురించి తెలుసుకోవాలండి. ఏ సంవత్సరంలో వచ్చారు? నేను 76లో ఫస్ట్ పిక్చర్ అమ్మా, అంతులేని కథ. 76లో ముందు తెలిసి చూసే ఉంటాం. అంతులేని కథ, తాళిగట్టు శుభవేళ అనే పాట బాగా పాపులర్. రజనీకాంత్, నేను, కమల్ హాసన్ గారు అందరూ తెలుగులో అదే ఫస్ట్ పిక్చర్. ఓకే, సో ఇవి కొంచెం మన కలర్ చేంజ్ అయినాయి కదండి. కొంచెం బ్రౌన్ గా తీసేయచ్చు. కొంచెం బ్రౌన్ ఈ లోపల నేను రెడీ చేస్తాను. అది టిష్యూ పేపర్ వాడటం మంచిది, ఎందుకంటే ఆయిల్ దాంట్లో కొంచెం లాగేస్తాను. అవును. అంటే ఇప్పుడు సీరియల్స్ లో బిజీగా ఉన్నారు మీరు. అవునమ్మా, సుందరకాండ చేస్తున్నాను. ఇంకా 2-3 సీరియల్స్ కూడా త్వరలో రాబోతుంది. జీలో ఒకటి రాబోతుంది. అన్నపూర్ణ స్టూడియో వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. స్టూడియో సీరియల్ దాంట్లో యాడ్ చేస్తున్నాను. త్వరలో స్టార్ట్ అవుతుంది. ఇది తీసేద్దామంటారు అయితే? అయిపోయింది. అదే, థ్యాంక్స్, బాగా అసిస్ట్ చేస్తాను. వెల్కమ్ అండి. వేరే అదర్ రంగాల్లో కూడా ఏమైనా అడుగు పెట్టారా మీరు? సినిమాలో అంటే మాత్రం నటుడిగా కాకుండా నిర్మాతగా కూడా నేను కొన్ని సినిమాలు నిర్మించానమ్మా. అందులో ఫస్ట్ నేను నిర్మించింది దేవాంతకుడు, చిరంజీవి విజయశాంతి గారితో దేవాంతకుడు అనే సినిమా తీశాను. అది విజయవంతమైంది. ఆ తర్వాత నేను, సుధాకర్, హరిప్రసాద్ మేము ముగ్గురం కలిసి చిరంజీవి గారితో యముడికి మొగుడు అనే సినిమా తీశాను. ఆ సినిమాతోనే రాజకోటి వాళ్ళు చాలా పాపులర్ అయ్యారు, మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా. ఓకే, సో చాలా మందికి ఆ సినిమాతో టర్నింగ్ పాయింట్ అయిందన్నమాట. ఓకేనండి, మన వంట కూడా అయిపోయింది అయితే. సో ఇంకవన్నీ మనం తీసి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందామండి. చూసారు కదా సేమియా పకోడీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. సేమియా పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సేమియా, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, కరివేపాకు, నూనె, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు. తయారు చేసుకునే పద్ధతి: స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో నానబెట్టిన సేమియా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, శనగపిండి, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడిన తరువాత ముందుగా కలుపుకున్న సేమియా మిశ్రమాన్ని చేతిలోకి తీసుకుని పకోడీలుగా వేసుకుని దోరగా వేయించాలి. దోరగా వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుని ఎక్సెస్ ఆయిల్ పీల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని టొమాటో ఫ్లేవర్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, సేమియా పకోడీ రెడీ. ఓకే అండి, సో సేమియా పకోడీ రెడీ అయిపోయింది. ఎప్పుడెప్పుడా అనిపిస్తుంది.